మురళీనగర్ ఫంక్షన్ హాల్లో హ్యూమన్ రైట్స్ శిక్షణ తరగతులు జరిగాయి. సీనియర్ అడ్వకేట్స్, ఆయా రంగాల్లో ప్రముఖులు, హ్యూమన్ రైట్స్ ఫోరం సభ్యులకు హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, భారత రాజ్యాంగం, ఎన్విరాన్మెంటల్ రైట్స్ పై లెక్చర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం ఫౌండర్, చైర్మన్ అండ్ సీఈఓ రామచంద్ర నాయుడు మాట్లాడారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ మాధవీలత, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోరం సభ్యులుగా మీరు చేయాల్సింది ఏంటంటే అని న్యాయం జరుగుతుంది. ఈ దుర్వినియోగం న్యాయం జరగట్లేదు. ఇది కూడా అబద్ధం చేసేమో అనుకుంటున్నారు. సక్సెషన్ యాక్ట్ గురించి చెప్పాను. సక్సెషన్ యాక్ట్ లో చనిపోయిన తర్వాత కాదు, స్వార్థితంలో కాదు. ఏమనంటే 1980 ముద్రకలు అయిపోయిన వాళ్ళకి కాస్తిలో ఆ హక్కు. బీసీ కాలనీ ఓసీ యాక్ట్ అమెండ్మెంట్ అవుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్హెచ్ఆర్సీ యొక్క ఆదేశాల మేరకు ప్రతి హ్యూమన్ రైట్స్ సభ్యులు కూడా హ్యూమన్ రైట్స్ అనే సబ్జెక్ట్లో ట్రైన్డ్ అయ్యి అనేది ఉండాలి. ఖచ్చితంగా యాజ్ ఏ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్పీ ఫోరం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి ఈరోజు మా విశాఖపట్నం వేదికగా దాదాపు 100 మంది సభ్యులకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ మీద, సివిల్ రైట్స్ మీద, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద, ఎన్విరాన్మెంటల్ రైట్స్ మీద, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన లెక్చర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. మన సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ అలాగే హయ్యర్ డిగ్నిటరీస్తో ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఈ ఫంక్షన్కి హాజరయ్యారో, ఈ మీటింగ్కి, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వటం అనేది ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతుంటే వచ్చే వారంలో ఈస్ట్ గోదావరిలో, అలాగే స్టెప్ బై స్టెప్ ప్రతి నెల కూడా వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో కూడా ఈ ట్రైనింగ్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఏ ప్రజలకి ఏ అవసరమైనా కూడా లీగల్గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కానీ, ఉమెన్ వైలేషన్స్ కానీ, ఉమెన్ రైట్ వైలేషన్స్ కానీ, చైల్డ్ వైలేషన్స్ కానీ, ఇటువంటి ఏ సమస్యల మీద అయినా సరే మేము పోరాడడానికి రెడీగా ఉంటాము. అలాగే మా యొక్క కార్యాలయం వచ్చేసరికి మన మాధవదారలో బిర్లా జంక్షన్ దగ్గరలో ఉంది. ఇది నేషనల్ కార్యాలయం. అలాగే ఇదే కాకుండా మన విశాఖపట్నానికి వచ్చేసరికి ఆర్లవలోను, సబ్బవరంలోను, అలాగే ఏలూరు, కాకినాడ, జంగారెడ్డిగూడెం, జగ్గంపేట, అలాగా హైదరాబాద్, అలా మొదలగు ఏరియాల్లో చాలా చోట్ల మా యొక్క బ్రాంచెస్ దాదాపు 20 బ్రాంచ్ల వరకు ఉన్నాయి. ఎక్కడికైనా సరే మీరు ప్రజలు ఎవరైనా సరే మీకు కష్టం ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీ అందరికీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తాం.